తను కాస్త నల్లగా ఉన్నా కూడా అవేమీ పట్టించుకోకుండా తన కొన్నటువంటి ప్రతిభని మెరుగుపరుచుకొని విశాల్ తమిళనాడు నుంచి ప్రేమ చదరంగం అనే డబ్బింగ్ సినిమా ద్వారా మన తెలుగులోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత ఆయన ఎన్నో మంచి సినిమాల్లో నటించాడు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం ఏమీ బాగలేదు, కానీ అతన్ని యూట్యూబ్ వీడియోల్లో చూసినప్పుడు చాలా బాధేసింది. అతను మనకేమీ కాడు కానీ ఒక మంచి యువనటుడు అన్నమాట. ఇలా యువకులు కొంచెం కష్టపడి పైకి వచ్చిన తర్వాత ఏజ్లో సుఖపడాల్సింది పోయి ఇలాంటి ఇబ్బందులు పడినప్పుడు, వాళ్ళ ఆరోగ్యం దెబ్బతిన్నప్పుడు చూస్తే చాలా బాధగా ఉంటుంది. వాళ్ళు సినిమా నటులు తెర మీదే ఉంటారు, మనం థియేటర్లో కుర్చీలో కూర్చుని వాళ్ళని చూస్తాం. ఏమీ అనుబంధం ఉండదు కానీ మనం ఇచ్చిన డబ్బులకి వాళ్ళు ఏదో ఎంటర్టైన్ చేస్తారు కొద్దో గొప్ప. కానీ యువనటులకి ఇలా జరిగినప్పుడు మనసు కొంచెం చివుక్కుమంటూ ఉంటుంది. అలాంటి బాధ ఇప్పుడు నాకు కూడా కలుగుతుంది. ఆయన త్వరగా కోలుకోవాలని, ఆయన సంతోషంగా ఉండాలని, విశాల్ గారు మళ్ళీ చక్కటి ఆరోగ్యంతో మన ముందుకు రావాలని కోరుకుంటున్నాను.